వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ఇంకో న్యూ వ్లాగ్తో వచ్చేసాను. సో ఈ లొకేషన్ చూస్తే మీకు ఏమైనా గుర్తుకొస్తుందో జస్ట్ గెస్ట్ చేస్తూ ఉండండి. ఐ థింక్ చాలామంది నా రీల్స్ చూసి మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సో అమ్మ ఇంటికి వచ్చిందనమాట. సో అమ్మని తీసుకొని ఇలా వీకెండ్ సాటర్డే అన్నయ్య వాళ్ళు మేము కలిసి అందరం వచ్చాము. వీకెండ్ సాటర్డే అమ్మతో ఇలా స్పెండ్ చేయడం, దట్టు మేము ఇప్పటి వరకు ఈ సంగీ టెంపుల్ ఫస్ట్ టైం విజిట్ చేయడము. నాకు మ్యారేజ్ అయ్యి 3 years కంప్లీట్ అయింది, కానీ ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉండి ఈ టెంపుల్కి రాలేదు. అలాగే మా అన్నయ్య వాళ్ళు కూడా. సో అమ్మ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్దామని అనుకున్నాము. ఫైనల్గా ఆ రోజు వచ్చేసింది. సో ఈ టెంపుల్లో మీకు చాలా తెలిసి ఉంటుంది, మొగల రేఖ కానీ, ప్రేమ కావాలి, చాలా మూవీస్ ఇక్కడ షూట్ అయ్యాయి. బట్ ఇది హైదరాబాద్కి చాలా లాంగ్ డిస్టెన్స్, అందుకని కొంచెం ఇక్కడ ఏంటంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది. సో బట్ ఇప్పుడు రీసెంట్ టైంలో మనం ఎక్కడికి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా, ఇంకా దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఫుల్ క్రౌడ్ అనమాట. మనం వీకెండ్ ఎక్కడ స్పెండ్ చేసినా ఫుల్ క్రౌడ్. బట్ ఇక్కడ మాత్రం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ క్రౌడ్ లేకుండా పీస్ఫుల్గా హ్యాపీగా మనం దేవుణ్ణి చూడొచ్చు. అంటే బిజీగా తోసేసుకుండా ఇట్లా ఏమి ఉండదు. మనం పీస్ఫుల్గా దేవుణ్ణి మనకి ఏం కావాలన్నా కోరుకోవచ్చు. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అందరికీ తెలిసే ఉంటుంది. సో నాకైతే ఆల్మోస్ట్ ఒక చిన్న తిరుపతి టెంపుల్కి వచ్చినంత ఫీలింగ్ అయింది. సో ఈవినింగ్ అరౌండ్ 5:30 అలా రీచ్ అయ్యాము. ఇంకా వచ్చినప్పటి నుండి అయితే అసలు ఆగట్లేదు. ఎంత బాగుందో వ్యూస్ చూస్తూనే ఉంటున్నాను. అండ్ నేను చిట్టుగల్లి అందరం ఇంకా వీడియోస్, ఫొటోస్, రీల్స్ ఇంకా ఏవేవో చేసేస్తున్నాం అనమాట. అంటే లొకేషను, టైము ఈవినింగ్ అయ్యేసరికి చాలా బాగుంది, రెండు కలిపి. సో ఇఫ్ యూ సీ, ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మ వదినకి కూడా చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్. అండ్ టెంపుల్లో ఇలా పీస్ఫుల్గా నేను ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట ఇలా స్పెండ్ చేస్తున్నాను. దట్టు మన హైదరాబాద్లో 1 hourలోనే వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. సో సంగీ టెంపుల్ ఇలా ఫ్యామిలీ ఉన్నప్పుడు కంపల్సరీ వెళ్ళండి, నేను రికమెండ్ చేస్తాను. ఒక బ్లెస్సింగ్, కానీ ఒక పీస్ఫుల్నెస్, ఫ్యామిలీ టైమింగ్ ఇదంతా మనకు కలిసి వస్తుంది. అండ్ ఇంకా నేను మా అన్నయ్య మేమైతే ఏం చేస్తాం, డిఫరెంట్ రీల్స్ ట్రై చేస్తామన్నమాట. ఇది టైంకి రాలేదు. సో ఇది ఒక కామెడీ రీల్. అండ్ ఇది చేసినప్పుడైతే నాకు బేసిక్గా మేము చేసిన అరుణాచలంలో లాస్ట్ టైం ఇలా చేసామన్నమాట. సో అది గుర్తుకొచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అరుణాచలం తర్వాత ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాము ఇలా ఇద్దరం కలిసి నడవడం అనేది. సో నాకు వన్స్ అది గుర్తుకొచ్చేసింది. అండ్ ఫైనల్గా మేము కావాలనుకున్న టేక్ వచ్చేసింది ఇప్పుడు. మా చిట్టి శామ్ని చూసి వాళ్ళకి క్యూట్గా అనిపించే పంతులు గారు మా శామ్తో మాట్లాడుతున్నారనమాట. అండ్ ఒక పువ్వు, ఒక బనానా కూడా ఇచ్చారు. అండ్ చాలా బాగుంది టైమింగ్. అని ఇప్పుడైతే ఇంక ఈవినింగ్ నైట్ అవుతుంది. సో లైట్స్ ఆన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ నైట్ టైంలో కూడా ఎలా ఉంటుంది అనేది చూడవచ్చు. అండ్ మనం కొంచెం ఈవినింగ్ 5:30 వెళ్తే మనము సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఈవినింగ్ నైట్ టైం సంగీ టెంపుల్ లొకేషన్ ఎట్లా బాగుంటుందని కూడా చూడొచ్చు. సో మా చిటికలు అయితే మామని అత్తని ఫుల్ ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళతో ఫుల్ ఆడుకుంటుంది. నేనైతే ఇంకా బ్లెస్సింగ్స్ అంటే నాకు ఏది మిస్ చేయొద్దు అనిపించింది. ఎటు చూసినా మంచి లొకేషన్ అనిపించింది నాకు. సో అందుకే మేబీ చాలామంది ఇక్కడికి వచ్చి ఏంటి సీరియల్స్ కానీ సినిమాలు కానీ చేస్తారనిపించింది.
తీసుకో. అండ్ ఫైనల్గా టెంపుల్కి వచ్చామంటే కంపల్సరీ తినాల్సింది ప్రసాదం. సో ప్రసాదం అన్నీ తీసుకొచ్చారు. అండ్ చిట్టితల్లికి ఇదిగో వాళ్ళ నాన్న ఫ్రూట్ కొనిచ్చారనమాట. సో ఇప్పుడు మేము ప్రసాదం తింటున్నాము. చిట్టితల్లి కూడా ఎంజాయ్. సో ఫైనల్గా మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా టైం ఉన్నప్పుడు వీకెండ్ అలా సంగీ టెంపుల్కి వెళ్ళి కొంచెం దేవుడిని చూసి రిలాక్స్ అవ్వండి, బ్లెస్సింగ్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.